హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్. ఈ వీడియోలో మనం గ్రామ వార్డు సచివాలయంలో వార్డు శానిటేషన్ సెక్రటరీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఒకటి రిలీజ్ అయినటువంటి విషయం అందరికీ తెలిసినటువంటిది. అయితే అందులో పార్ట్ బికి సిలబస్ అనేటువంటిది ఎంత డెప్త్గా ఉంటుంది అనేటువంటిది ఫస్ట్ నోటిఫికేషన్స్కి అప్లై చేసినటువంటి వాళ్ళు అయితే తెలుసుకోలేకపోయారు. సో ఆ విధంగా జాబ్ అయితే గెయిన్ చేయలేకపోయారు. ఇప్పుడు కూడాను చాలామందికి అయితే పార్ట్ బిలో డెప్త్ ఎంత ఉంటుంది, ఎన్ని టాపిక్స్ ఉంటాయి ఒక్కొక్క టాపిక్లో, జస్ట్ మైక్రోబయాలజీ కదా, జస్ట్ లైఫ్ సైన్సే కదా, బయోకెమిస్ట్రీ కదా అనేటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళు అయితే ఒకసారి డీటెయిల్ సిలబస్ అయితే ఒకసారి చూసుకోండి. మీకు ఖచ్చితంగా జాబ్ కావాలనుకుంటే మాత్రం చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనం మైక్రోబయాలజీకి సంబంధించినటువంటి డీటెయిల్ సిలబస్ అయితే చూద్దాము. దీనికంటే ముందుగా ఫ్రెండ్స్, మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది, దానిపైన ఒకసారి క్లిక్ చేసేయండి. అదేవిధంగా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకున్నట్లయితే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్వేస్ అని చెప్పి యాక్టివేట్ చేసుకోండి. ఇందులో ఫస్ట్ వెళ్దాం. ఫస్ట్ వచ్చేసి హిస్టరీ ఆఫ్ మైక్రోబయాలజీ. అసలు మైక్రోబయాలజీ అంటే ఏంది, దాని వ్యవహారం ఏంటి, మొత్తం దానికి సంబంధించి సైంటిస్టులు, ఇంపార్టెంట్ సైంటిస్టులు ఎవరు, తర్వాత వారి యొక్క కాంట్రిబ్యూషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు హిస్టరీ ఆఫ్ మైక్రోబయాలజీ అనేటువంటి టాపిక్ కింద వస్తుంది. తర్వాత స్టెరిలైజేషన్ మరియు డిస్ఇన్ఫెక్షన్ అనేటువంటి టాపిక్ ఉంటుంది. స్టెరిలైజేషన్ అంటే ఏంటి, ఏదైనా హీట్ని యూస్ చేసి, అదేవిధంగా లేదా కొన్ని కెమికల్స్ని యూజ్ చేసి మైక్రో ఆర్గానిజమ్స్ అనేటువంటి వాటిని ఏ విధంగా మనం కిల్ చేస్తాం అనేటువంటి ప్రాసెస్ని స్టెరిలైజేషన్ ప్రాసెస్ అంటారు. యాక్చువల్గా అయితే హీట్ని యూజ్ చేసేటువంటి ప్రాసెస్, హీట్ని యూజ్ చేసి కిల్ చేసేటువంటి ప్రాసెస్ని స్టెరిలైజేషన్ అంటారు. అంటే వేటిని కిల్ చేస్తున్నాం, మైక్రో ఆర్గానిజమ్స్ని. అదేవిధంగా డిస్ఇన్ఫెక్షన్ ఉంటుంది కదా, కొన్ని టూల్స్ అయితే యూజ్ చేస్తారు. సో ఆ టూల్స్ని కూడా ఏ విధంగా స్టెరిలైజ్ చేస్తారు, వాటిని ఏ విధంగా డిస్ఇన్ఫెక్ట్ చేస్తారు, ఎటువంటి కెమికల్స్ యూస్ చేస్తారు, ఎంత టెంపరేచర్ మీద ఎంత టెంపరేచర్ మీద ఎంతసేపు అయితే ఉంచాలి అనేటువంటి దాని గురించి అయితే కొన్ని ఆస్పెక్ట్స్ అయితే ఉంటాయి. తర్వాత మీడియా గురించి ఉంటుంది. అదేవిధంగా కల్చర్ మీడియా అంటే మన న్యూస్ మీడియా కాదు, మైక్రోబయాలజీ సంబంధించి కొన్ని మీడియంస్ ఉంటాయి. అంటే మైక్రోబయాలజీ చదివినటువంటి వాళ్ళకైతే ఎక్కువ క్లారిటీ అయితే వస్తుంది. ఒకవేళ తెలియనటువంటి వాళ్ళు ఏవైతే తెలుసుకోండి. కల్చర్ మీడియా అండ్ మెథడ్స్ గురించి అయితే క్వశ్చన్స్ ఉంటాయి ఆల్రెడీ. ఇందులో వచ్చేసి మనం ఇప్పటికీ ప్రజెంట్ ఈ టాపిక్స్లో హిస్టరీ ఆఫ్ మైక్రోబయాలజీ కంప్లీట్ చేసాము, స్టెరిలైజేషన్, డిస్ఇన్ఫెక్షన్ అయితే కంప్లీట్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఒకసారి బ్యాక్టీరియల్ ఐడెంటిఫికేషన్. తర్వాత బ్యాక్టీరియల్ ఐడెంటిఫికేషన్, ఏదైనా బ్యాక్టీరియా మీరు ఒక శాంపిల్ తీసుకున్నట్లయితే ఆ శాంపిల్లో బ్యాక్టీరియా మీరు ఏ విధంగా రికగ్నైజ్ చేస్తారు, గ్రామ్ పాజిటివా గ్రామ్ నెగిటివా, తర్వాత ఎటువంటి స్టెయిన్స్ యూస్ చేస్తారు అనేటువంటి దాని గురించి ఉంటుంది. అదేవిధంగా మార్ఫాలజీ ఆఫ్ బ్యాక్టీరియా, బ్యాక్టీరియా యొక్క మార్ఫాలజీ ఏంటి, తర్వాత కొన్ని షేప్స్ అయితే ఉంటాయి, రాడ్ షేపా, కామా షేపా, విబ్రియోనా, ఇవన్నీ ఉంటాయి. సో నేనంటే మీకు పైన బేసిక్స్ సింపుల్గా అర్థమయ్యేలాగా చెప్తున్నాను, లోపలికి వెళ్తే ఇంకా డెప్త్ అయితే ఉంటుంది. తర్వాత బ్యాక్టీరియల్ జెనెటిక్స్ అండ్ టాక్సోనమీ, బ్యాక్టీరియాకి సంబంధించి ఒకటి యొక్క జెనెటిక్స్ కానివ్వండి, ఒకటి యొక్క టాక్సోనమీ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దాని గురించి. అదేవిధంగా స్టెఫైలోకోకస్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత నైజీరియా అనేటువంటి దాని గురించి ఉంటుంది. తర్వాత స్ట్రెప్టోకోకస్, అదేవిధంగా న్యూమోకోకస్, తర్వాత ఇన్ఫెక్షను, ఇమ్యూనిటీ, అసలు ఇన్ఫెక్షన్ అంటే ఏంటి అనేటువంటి దాని గురించి అయితే ఉంటాయి. తర్వాత ఇన్ఫెక్షన్స్ టైప్స్ అనేటువంటివి ఎన్ని టైప్స్ ఉంటాయి అనేటువంటి దాని గురించి ఉంటుంది. దీని గురించి మనం ఆల్రెడీ చేసాము. తర్వాత ఇమ్యూనిటీ అనేటువంటి దాని గురించి అయితే మనం ఆల్రెడీ 2-3 వీడియోలు చేస్తున్నాం ఇమ్యూనిటీ గురించి. సో ఇమ్యూనిటీ గురించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది ఇమ్యూనిటీ అనేటువంటి టాపిక్ గురించి. అది ఏ క్వశ్చన్ అడుగుతారు అనేటువంటిది అయితే మనం చెప్పలేము, కానీ ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది ఇమ్యూనిటీ గురించి. తర్వాత వచ్చేసి అసలు ఇమ్యూనిటీ అంటే ఏంటి, బాడీలోకి వెళ్ళిన తర్వాత ఏదైనా ఒక మైక్రో ఆర్గానిజం, ఫారిన్ ఆర్గానిజం కానీ బాడీలోకి వెళ్ళిన తర్వాత మన ఇమ్యూన్ సిస్టమ్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది అనేటువంటి దాని గురించి క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత లింఫోసైట్స్ ఉంటాయి, టీ లింఫోసైట్స్, బి లింఫోసైట్స్, న్యాచురల్ కిల్లర్ సెల్స్ అంటారు. టీ లింఫోసైట్స్ ఎక్కడ మెచ్యూర్ అవుతాయి, బి లింఫోసైట్స్ ఎక్కడ మెచ్యూర్ అవుతాయి, అదేవిధంగా డెడ్ సెల్స్ అనేటువంటివి ఏ విధంగా బాడీ నుంచి బయటకు వస్తాయి, తర్వాత వైట్ సెల్స్ యొక్క ఎన్ని రోజులు బ్రతుకుంటాయి, అదేవిధంగా రెడ్ బ్లడ్ సెల్స్ ఎన్ని రోజులు బ్రతుకుంటాయి, వీటి గురించి. తర్వాత హీమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఎంత ఉండాలి, వీటన్నిటి గురించి ఉంటుంది. తర్వాత అడాప్టివ్ ఇమ్యూనిటీలో కూడా టైప్స్ ఉంటాయి, అడాప్టివ్ ఇమ్యూనిటీ, అక్వైర్డ్ ఇమ్యూనిటీ, ఇటువంటి టైప్స్ అయితే ఉంటాయి. సో ఆర్టిఫిషియల్ ఇమ్యూనిటీ అనేటువంటి దాని గురించి, ఇమ్యూనిటీకి సంబంధించి టైప్స్ అయితే ఉంటాయి, ఏ ఇమ్యూనిటీని ఏ టైప్ అంటారు అనేటువంటిది. ఆర్టిఫిషియల్ ఇమ్యూనిటీ ఈస్ ఆల్సో కాల్డ్ యాస్ అని అడుగుతారు, లేదా అడాప్టివ్ ఇమ్యూనిటీ ఈస్ ఆల్సో కాల్డ్ యాస్ అని అడుగుతారు. సో ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఇమ్యూనిటీకి సంబంధించి. లోపల ఇంకా డెప్త్ అయితే ఉంటుంది. తర్వాత యాంటీజెన్స్కి సంబంధించినటువంటివి, ఒక యాంటీజెన్గా ఉండాలంటే దానికి ఎటువంటి ప్రాపర్టీస్ అనేటువంటివి ఉండాలి, ఎటువంటి ప్రాపర్టీస్ ఉంటే వాటిని మనం యాంటీజెన్గా పరిగణిస్తాము. తర్వాత వాటికి ఎపిటోప్స్ కానివ్వండి, వాటన్నిటి గురించి అయితే స్ట్రక్చర్స్, వాటన్నిటి గురించి అయితే మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది యాంటీజెన్స్లో. అదేవిధంగా యాంటీబాడీస్ మరియు ఇమ్యూనోగ్లోబ్యులిన్స్, యాంటీబాడీస్ గురించి అయితే బాడీలోకి వెళ్ళి ఒక మైక్రో ఆర్గానిజం కానివ్వండి, ఒక యాంటీజెన్ కానివ్వండి,
బాడీలోకి వెళ్ళిన తర్వాత యాంటీబాడీస్ అనేటువంటివి ఏ విధంగా రిలీజ్ అవుతాయి, తర్వాత ఏ సిస్టమ్ అనేటువంటిది యాంటీబాడీస్ని ప్రేరేపిస్తుంది అనేటువంటి దాని గురించి ఉంటుంది. తర్వాత ఇమ్యూనోగ్లోబులిన్స్ యొక్క టైప్స్ ఏంటి, ఐజీఏనా, ఐజీఈనా, ఐజీజీనా అనేటువంటి వాటి గురించి, అదేవిధంగా ఐజీ అంటే ఇమ్యూనోగ్లోబ్యుల్ అని చెప్పొచ్చు. తర్వాత ఈ ఇమ్యూనోగ్లోబులిన్స్లో కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతారు. అంటే ప్లాసెంటా నుండి బేబీకి రక్షణ కల్పించేటువంటి ఇమ్యూనోగ్లోబులిన్ ఏంటి అని అడుగుతారు. సో ఇటువంటి క్వశ్చన్స్ కూడా కొన్ని ఉంటాయి. నెక్స్ట్ ఇమ్యూన్ రెస్పాన్సెస్, ఒకవేళ ఏదైనా ఉన్నట్లయితే బాడీలో ఉన్నటువంటి ఇమ్యూన్ సిస్టమ్ అనేటువంటిది ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, ఎటువంటి కండిషన్లో ఎటువంటి రెస్పాన్స్ అయితే అవుతాయి, వీటి గురించి క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత ఇమ్యూనో డెఫిషియన్సీ డిసీజెస్కి సంబంధించి సమ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ కాంప్లిమెంట్ సిస్టమ్, వాట్ ఇస్ ద కాంప్లిమెంట్ సిస్టమ్, మన టైప్స్ ఆఫ్ కాంప్లిమెంట్ సిస్టమ్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్, ఇమ్యూన్ సిస్టమ్ యొక్క స్ట్రక్చర్ ఏంటి అండ్ వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి అనేటువంటి దాని గురించి బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి మీ అందరికీ కూడాను. తర్వాత హైపర్ సెన్సిటివిటీ అంటారు, ఎక్కువగా ఎలర్జిక్ కండిషన్స్ అయితే చూస్తుంటారు. ఇటువంటి కండిషన్స్ యొక్క రీజన్స్ ఏంటి, రీజన్స్ వచ్చిన అటువంటి కండిషన్ వచ్చినప్పుడు ఎటువంటి మెడికేషన్స్ అయితే యూజ్ చేస్తారు అనేటువంటి దాని గురించి ఉంటుంది. నెక్స్ట్ ఆటో ఇమ్యూనిటీ, ఇందులో వచ్చేసి కొన్ని క్లియర్ టాపిక్స్ ఉంటాయి. నాకు కూడా కొన్ని ఐడియా లేదు దీని గురించి అయితే. ఆటో ఇమ్యూనిటీకి సంబంధించి సమ్ టాపిక్స్ ఏంటంటే మన బాడీలో ఉన్నటువంటి సెల్సే మన బాడీ పైన అటాక్ చేస్తుంటాయి, వీటిని కొన్ని ఆటో ఇమ్యూనిటీ అని కూడా అంటారు. సో హైపర్ సెన్సిటివిటీ కూడా దీనికి సంబంధించి కూడా ఒక రీజన్గా అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇమ్యూనాలజీ ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్ అండ్ మ్యాలిగ్నెన్సీ, ట్రాన్స్ప్లాంటేషన్ వచ్చినప్పుడు మనం ఏదైనా బాడీలో ఒక ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు బాడీ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుంది, లేదా ఆర్గాన్ ఫెయిల్యూర్ అంటారు కదా డొనేషన్ చేసినప్పుడు. సో ఇటువంటి కండిషన్స్లో ఇమ్యూన్ సిస్టమ్ అనేటువంటిది రిసీవ్ చేసుకోకపోవడం, లేదా మన సెల్సే వాటిపైన అటాక్ చేయడం ద్వారా ఈ ఫెయిల్యూర్స్ అయితే ఎక్కువగా కనపడుతుంటాయి. తర్వాత ఇమ్యూనో హెమటాలజీ అనేటువంటి దాని గురించి ఉంటుంది. తర్వాత కార్నీ బ్యాక్టీరియం, క్లాస్ట్రీడియం, నాన్ స్పోరింగ్ ఎనరోబ్స్, అదేవిధంగా సాల్మోనెల్లాకు సంబంధించి, సాల్మోనెల్లా అనేటువంటి వర్డ్ మీరు ఎక్కడ విని ఉంటారు అనేటువంటి దాని గురించి అయితే చూసుకోండి ఒకసారి. టైఫాయిడ్లో ఎక్కువ విని ఉంటారు సాల్మోనెల్లా టైఫీ అని చెప్పేసి, లేదా సాల్మోనెల్లా పారాటైఫీ, ఈ విధమైనటువంటి నోడ్ అనేటువంటి దాని గురించి అయితే మీరు టైఫాయిడ్లో విని ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి నాన్ స్పోరింగ్ ఎనరోబ్స్ కానివ్వండి, చేతి చూసాము, విబ్రియో, సూడోమోనాస్, హిమోఫిలస్, బ్రూసెల్లా, బార్డిటెల్లా, ఇవి చూడండి ఒకసారి. మీరు ఒక్కొక్క నేమే కదా జస్ట్ అనుకోవద్దు, చాలా టాపిక్ అయితే ఉంటుంది లోపల డెప్త్లో. మైకోబ్యాక్టీరియం 1 TB, మైకోబ్యాక్టీరియం 2 ఎటిపికల్ మైక్రోబ్యాక్టీరియా, స్పైరోకిట్స్, మైకోప్లాస్మా అండ్ యాక్టినోమైసిటిస్, మిస్లీనియస్ బ్యాక్టీరియా, రికెట్సియా, క్లమైడియే. జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ వైరసెస్, వైరస్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి అనేటువంటివి, అవి ఏ విధంగా మ్యూటేట్ అవుతాయి అనేటువంటి దాని గురించి ఇంకా డెప్త్ అయితే ఉంటుంది. వైరసెస్ హోస్ట్ ఇంటరాక్షన్స్, ఒక వైరస్ హోస్ట్ ఇంటరాక్షన్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది, అవి మల్టిప్లికేషన్ అవ్వడానికి, అవి మల్టిప్లై అవ్వడానికి ఎంత టైం పడుతుంది, ఎంత టైంలో ఎంత మల్టిప్లై అవుతుంది, ఏ టైప్ ఆఫ్ వైరస్ అనేటువంటి దాని గురించి. అదేవిధంగా బ్యాక్టీరియో ఫేజ్, తర్వాత పాక్సీ వైరసెస్, తర్వాత హెర్ప్స్ వైరసెస్, హెర్ప్స్ సింప్లెక్స్ వైరసెస్ అంటారు కదా, వీటికి సంబంధించి. అదేవిధంగా అడినో వైరసెస్ కానివ్వండి, పికార్నో వైరసెస్ కానివ్వండి, ఆర్థోమిక్సో వైరసెస్, పారామిక్సో వైరసెస్, యార్బో వైరసెస్, ర్యాబ్డో వైరసెస్, హెపటైటిస్ వైరసెస్ కానివ్వండి. తర్వాత మిస్లీనియస్ వైరసెస్, ఆంకోజెనిక్ వైరసెస్. ఆంకో అనేటువంటి వర్డ్ ఎక్కడైనా ఉంటారు, క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో ఆంకో అనేటువంటి వర్డ్ అయితే మీరు ఉంటారు. తర్వాత ఎయిడ్స్ సంబంధించినటువంటిది. నెక్స్ట్ మైక్రోబియల్ ఫ్లోరా ఆఫ్ హ్యూమన్ బాడీ, బ్యాక్టీరియాలజీ ఆఫ్ ఎయిర్, మిల్క్ అండ్ వాటర్, మెడికల్ మైక్రోబయాలజీ. ఇందులోనే డిసీజ్కి సంబంధించి ఏమేమి డిసీజులు ఉంటాయి, వాటిని ఏ విధంగా రికగ్నైజ్ చేస్తారు, వాటి యొక్క ఇంక్యుబేషన్ పీరియడ్ ఏంటి, యూస్ చేసుకోవడానికి ఎటువంటి టెస్ట్లు యూజ్ చేస్తారు, ఎటువంటి మెడికేషన్స్ యూజ్ చేస్తారు దాన్ని కంట్రోల్ చేయడానికి, అదేవిధంగా వాటి యొక్క క్యూర్ ఏంది, అదేవిధంగా మెడికేషన్స్ కాకుండా ఎటువంటి మెజర్స్తో వాటిని కంట్రోల్ చేయొచ్చు అనేటువంటి దాని గురించి కూడా మైక్రోబయాలజీలో వస్తుంది, మెడికల్ మైక్రోబయాలజీలో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ల్యాబొరేటరీ కంట్రోల్ ఆఫ్ యాంటీ మైక్రోబియల్ థెరపీ, ఇమ్యూనోప్రొఫిలాక్సిస్ కానివ్వండి, హాస్పిటల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి. అదేవిధంగా ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ, ఇండస్ట్రియల్ కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ యూస్ చేసి కొన్ని ప్రొడక్ట్స్ అనేటువంటిది ఏ విధంగా తయారు చేస్తారు. ఎగ్జాంపుల్ సిట్రిక్ యాసిడ్ తీసుకోండి, ఇంకొకటి చూసుకున్నట్లయితే ఎస్సిపి అంటారు, సింగిల్ సెల్ ప్రోటీన్స్ అని చెప్పేసి. వీటన్నిటిని ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. తర్వాత మష్రూమ్స్ అనేటువంటివి న్యాచురల్స్గా కాకుండా ఆర్టిఫిషియల్గా ఏ విధంగా మష్రూమ్స్ అనేటువంటి ప్రొడక్షన్ చేస్తున్నారు. సో వీటి ప్రొడక్షన్ చేసినటువంటి వాటిల్లో వీటి యొక్క ఎనర్జీ అనేటువంటిది క్యాపబిలిటీ, ఎంత క్యాపబిలిటీ అనేటువంటిది ఇవ్వగలుగుతుంది. సో వీటి గురించి ఏమైనా ఇందులో మళ్ళీ ఏదైనా ఫంగస్ కానివ్వండి, బ్యాక్టీరియా కానివ్వండి, ఏమైనా
ఉంటున్నాయో వాటికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి అనేటువంటి దాని గురించి అయితే ఫుల్ డెప్త్ అయితే ఉంటుంది. సో మైక్రోబయాలజీకి సంబంధించి 63 టాపిక్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు నాకు తెలిసి. వీటన్నిటిని కనుక మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా 12 నుంచి 15 మార్క్స్ అయితే మీకు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మైక్రోబయాలజీ ఏ క్వశ్చన్ అడిగినా మ్యాక్సిమం ఈ టాపిక్స్ నుంచి అడుగుతారు. ఇంకా బయట నుంచి అడగడానికి ఎటువంటి ఛాన్స్ కూడా లేదు. అడిగితే 1 or 2 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. మ్యాక్సిమం మేజర్ టాపిక్స్ అయితే ఇవన్నీ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఎవరైనా తెలియని వాళ్ళు, ఇంత డెప్త్ ఉంటుంది అని తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వీడియో అయితే లైక్ కొట్టుకొని మీ అందరికి తెలియపరిచాం కాబట్టి. సో ఫ్రెండ్స్, వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనేది కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసి ఆల్వేస్ అని చెప్పి యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకున్నట్లయితే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్వేస్ అని చెప్పి యాక్టివేట్ చేసుకోండి.